హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో దోసపిండితో జిలేబీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. మనం మామూలుగా చేసుకున్న జిలేబీ అంత టేస్ట్ కూడా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా అందుకోసం దోసపిండిని తీసుకుంటున్నాను. దోసపిండిలో సాల్ట్, సోడా, పెరుగు లాంటివి ఏమీ కలపనవసరం లేదండి. ఓన్లీ ప్యూర్ దోసపిండి మాత్రమే తీసుకోవాలి. ఈ దోసపిండిని కూడా మరి ఎక్కువ రోజులు ఆడించిన తర్వాత ఎక్కువ రోజులు ఉన్న పిండి కాకుండా ఆడించిన తర్వాత 1-2 రోజుల తర్వాత పిండి వాడుకోవాలి. ఎక్కువ రోజులు ఉన్న పిండి అయితే బాగా పులియడం వల్ల ఎక్కువ పుల్లగా అనిపిస్తుంది జిలేబీ. అందుకోసమని ఫ్రెష్గా 1-2 రోజుల నిల్వ ఉన్న పిండిని వాడుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనికి షుగర్ 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. మనం చేసుకునే జిలేబీలను బట్టి షుగర్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఈ షుగర్ను కరిగించుకోవాలి. జిలేబీలు ఎక్కువగా చేసుకునేటట్లయితే షుగర్ కూడా ఎక్కువ వేసుకోవాలి. జిలేబీల క్వాంటిటీని బట్టి షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. షుగర్ అంతా ఇలా బాగా కరిగిన తర్వాత లైట్గా తీగ పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. మరి దానికి ఏం పాకం అవసరం లేదు. లైట్గా తీగ పాకం ఇలా తీగలాగా ఒకసారి వచ్చి కట్ అవుతుంది కదా, అలా వచ్చినప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి, అలాగే ఒక నిమ్మ చెక్కలో నుంచి 5-6 చుక్కలు నిమ్మరసం పిండుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది, లిక్విడ్ లాగా. తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ షుగర్ సిరప్ను పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పోసుకోవాలి. ప్యాన్ అనేది గుంతగా లేకుండా ఫ్లాట్గా ఉంటే జిలేబీలన్నీ మనం పిండినప్పుడు ఒకదాని మీదకి ఒకటి వెళ్ళకుండా నీట్గా ఉంటాయి. గుంతగా ఉంటే అన్నీ ఒకదాని మీదకి ఒకటి వెళ్ళిపోయి అతుక్కుంటాయి. తర్వాత మనం తీసుకున్న దోసపిండిని ఇలా ఏదైనా పాల ప్యాకెట్ కానీ లేదంటే పైపింగ్ బ్యాగ్ ఉంటే పైపింగ్ బ్యాగ్లకు కానీ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హోల్ చేసుకొని పిండినంతా ఇలా వేసుకున్న తర్వాత దీనిపైనుంచి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కానీ థ్రెడ్తో కానీ టై చేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా టై చేసుకోవాలి. తర్వాత ఈ కవర్కి కింద వైపున సిజర్తో చిన్నగా కట్ చేసుకోవాలి, హోల్ పడేటట్లు. మరి పెద్ద హోల్ లేకుండా సన్నగా వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా జిలేబీ షేప్లో దీన్ని పిండుకోవాలి. కాస్త లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటే అదే కారిపోతూ ఉంటుంది. ఇలా మరి పెనంలోకి ఎక్కువ పిండేసుకోకుండా తగు మాత్రం పిండుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పిండేస్తే ఒకదానికొకటి అతుక్కుపోతాయి. అందుకోసం తగినంతగా పిండుకోవాలి. ఈ విధంగా జిలేబీలను పిండుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన కాలుతుంది, లోపల అలాగే ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పైపింగ్ బ్యాగు, పాల ప్యాకెట్ లాంటి వాటితోనే కాకుండా జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, వాటితో కానీ లేదంటే క్లాత్ను కూడా జిలేబీ జాంగ్రీ పిండుకోవడం కోసం తగినట్టుగా స్టిచ్ చేసుకొని కూడా వాటిని పిండుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా దోసపిండితో ఇలా జిలేబీ తయారు చేసుకోవచ్చు. ఈ జిలేబీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మనం జిలేబీ తిన్న ఫీలింగే ఉంటుంది. తర్వాత ఆయిల్లో ఉన్న ఈ జిలేబీలన్నీ బాగా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ జీరాలోకి వేసుకోవాలి. జీరాలో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత రెండొక వైపుకి టర్న్ చేసుకోవాలి. జీరాలో ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా ఫ్రై చేసుకున్న జిలేబీలన్నింటినీ జీరాలోకి వేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగిలి ఉన్న పిండితో కూడా జిలేబీలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవి పిండేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు పిండుకోవాలి. జీరాలో వేసి పెట్టుకున్న ఈ జిలేబీలన్నింటినీ మరొక వైపుకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకోవడం వల్ల జీరా బాగా పడుతుంది. అలాగే వీటిని జీరాలో ఎక్కువసేపు కూడా ఉంచకూడదు.
ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత తీసేయాలి. మనం దోశ పిండితో వేస్తున్నాం కాబట్టి పిండి కొంచెం ఆయిల్లో ఫ్రై అయినప్పుడు కొంచెం క్రిస్పీగా అవుతాయి. అందుకోసమని ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి ఇలా ఈజీగా సింపుల్గా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా జీరాలో 2 వైపులా టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పెట్టుకున్నాను నేను ఇక్కడ. తర్వాత వీటిని వేరొక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది, నాకు సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలా జీరాలో ఉన్న జిలేబీలన్నింటినీ ఒక బౌల్లోనికి సపరేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిగిలి ఉన్న పిండితో జిలేబీలన్నింటినీ పిండుకొని ఇలా జీరాలో వేసుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత అన్నిటినీ తీసేసుకోవాలి. చూసారుగా, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న దోసపిండితో జిలేబీలు ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.